గుడ్ మార్నింగ్. ఈరోజు నేను బయటికి వెళ్తున్నా, కొంచెం పని ఉందని మీకు చూస్తున్న ఇక్కడికి వెళ్తున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఎక్కడికి వెళ్తున్నాను తెలుస్తుంది. ఎండ అంటే ఇప్పుడు 9 అయింది. ఎండ చూడండి ఎలా ఉంది. వెళ్తున్నా. ఇప్పుడు బస్సు వచ్చింది, బస్సులో కూర్చున్నా. ఎండ అంటేనే నాకు భయం అవుతుంది. ఎండ మైగ్రేన్ ఉన్నందుకు ఎండ పడదు నాకు. ఇప్పుడు రిటర్న్ అవుతున్నా మళ్ళీ ఇంటికి. చెమటలు చూడు, బస్సులో కూర్చున్నా, చెమటలు కారుతున్నవి. అక్కడ వీడియో తీయడం కుదరలేదు. ఈ ఎండలో పోయినందుకే చాలా కసివిసి అవుతుండే, అందుకోసం వీడియోనే తీయలేదు. మా ఫ్రెండ్ వచ్చింది, ఆమె రా అంటున్న సీట్ ఉంది అని. చాలా ఎండ. మేము టిఫిన్ కూడా చేయలేదు, ఎండకు బెదురుకొని 9కి వెళ్ళే వరకు ఇంత టైం అయింది. ఇంటికి వచ్చే వరకు మీకు చూపిస్తున్నా. ఇడ్లీ సాంబార్ మధ్యాహ్నం లంచ్. ఇప్పుడు ఇంటికి వచ్చి ఇడ్లీ సాంబార్ చేసిన. నిన్నది ఇడ్లీ పిండి నూరి పెట్టింటి, మార్నింగ్ ఇడ్లీ చేద్దాం అనుకొని చేయనే లేదు. ఇప్పుడు మధ్యాహ్నం వచ్చే ఇడ్లీ చేసిన, సాంబార్ చేసిన. మా ఆయనకు అదే చెప్తున్నా. మార్నింగ్ ఇడ్లీ చేయడానికి కూడా టైం లేకుండా, అంటే టైం అంటే ఎండకు భయపడి చేసేలేను. టీ తాగిన, చా బిస్కెట్ తిన్నా. మా ఆయన బాదం షేక్ తాగి ఇంకా వెళ్ళిండు. ఇప్పుడు మీకు చేస్తున్న ఇడ్లీ సాంబారు. ఎండకు భయమై ఇడ్లీ చేసి లేదా అనుకోకండి. బయటికి వెళ్ళాలి కదా, ఎండ వస్తుంది, తొందరగా వెళ్ళి రావాలని టిఫిన్ ఎందుకు బంద్ అనమాట. మంచి ఈరోజు ఇడ్లీ సాంబారు నాష్టా చేయడం, టిఫిన్ పోయిన లంచ్ అయింది. ఇడ్లీ సాంబారు తొందరగా వచ్చి ఈరోజు మధ్యాహ్నం లంచ్ వస్తున్న టిఫిన్ భోంచేయడానికని. మధ్యాహ్నము లంచ్ ఇడ్లీ. నువ్వే సాంబార్ చేయంటివి, చట్నీ చేయలే. రేపు ఉదయం మళ్ళీ చట్నీ. ఇప్పుడు మా ఆయన తిన్నాడు, ఇప్పుడు నేను కూడా తినాలి. ఈరోజు మా లంచ్ ఇడ్లీ సాంబార్. మరి మీరేం చేసిండ్రు ఈరోజు లంచ్? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవద్దండి. థ్యాంక్ యూ.